నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం మనం 'బాహుబలిలో' గాని, ఇతరత్ర పెద్ద పెద్ద సినిమాల్లో సెట్స్‌కి సంబంధించిన చాలామంది వెనకాల అంటే స్క్రీన్ వెనకాల చాలామంది కష్టపడి పనిచేస్తా ఉంటారు. దానికి సంబంధించిన వాళ్ళని ఆర్ట్ డైరెక్టర్స్ అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి ఆర్ట్ డైరెక్టర్స్ నుంచి మనతో మన స్టూడియోలో ఉన్నారు. కృష్ణ ఆర్ట్స్ అంటే చాలా ఫేమస్, హైదరాబాద్‌లో అందరికీ తెలిసిన విషయం. కృష్ణ ఆర్ట్స్ అంటే ఆర్ట్ డైరెక్టర్‌కు నిలయం అని కూడా చాలామంది చెప్తూ వస్తుంటారు. అలాంటి కృష్ణ ఆర్ట్స్‌కి సంబంధించిన కృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? మీ నేపథ్యం ఏంటి? అసలు మీ కుటుంబం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? నాది యాక్చువల్‌గా మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ రాచాల. హ్మ్. మహబూబ్‌నగర్‌కి ఒక 33 కిలోమీటర్స్ ఉంటుంది. నాది విద్యాభ్యాసం అక్కడే 10th వరకు అక్కడ అయిపోయింది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ ఇంటర్మీడియేట్. డిగ్రీ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. హ్మ్. 87లో హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఈ ఖైరతాబాద్ జూనియర్ కాలేజ్‌లో జాయిన్ అయ్యా. హ్మ్. జాయిన్ అయ్యి తర్వాత నేను ఆర్ట్ బాగా ఇంట్రెస్ట్ నాకు ఫస్ట్ నుంచి కూడా. హ్మ్. నేను వచ్చినప్పుడు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ రాచాల అని చెప్పారు కదా! అంటే మా మీ డ్యాడీ మా గాని, ఫాదరు మమ్మీ గాని? యాక్చువల్‌గా కాంట్రాక్టర్ అండి. లేబర్ కాంట్రాక్టరు. ఓకే. లేబర్‌ని తీసుకెళ్ళి పని చేయించేవాడు. లైక్ ఇప్పుడు గుంపు మేస్త్రి. యెస్. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఉంది కదండీ! దానిది కరీంనగర్ డిస్ట్రిక్ట్. అవును. అక్కడ కినాలు చేయించేవాడు. కాలువ పనులు మా ఓకే. ఫాదరు. హ్మ్. తర్వాత ఇంకా ఇంటికి వచ్చి మాకు ఆ వ్యవసాయం ప్రాంతం అంతా ఎక్కువ మైగ్రేట్ అయ్యేటోళ్ళు అప్పట్లో. గుంపు ఇక్కడ మేస్త్రి నుంచి అటు ఇక్కడ కర్ణాటక. నుంచి తీసుకెళ్ళేవారు లేబర్‌ని. హ్మ్. అలాగా ఎంతమంది మీరు సొంత? నే మేము ముగ్గురం. ఆహ్, మా ఫాదర్‌కి ముగ్గురం అన్నదమ్ములము. హ్మ్. ముగ్గురు సిస్టర్స్. హ్మ్. 6 మెంబర్స్ టోటల్‌గా. ఓకే. దాని తర్వాత అక్కడి నుంచి విద్యాభ్యాసం కోసం మీరు. విద్యాభ్యాసం ఇంటర్మీడియేట్ మహబూబ్‌నగర్ అయిపోయింది జూనియర్ కాలేజీ. హ్మ్. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాను నేను. హ్మ్. డిగ్రీ చేద్దామని. హ్మ్. ఖైరతాబాద్ కాలేజీలో జాయిన్ అయ్యా. హ్మ్. జాయిన్ అయ్యి ఒక 2 మంత్స్, 3 మంత్స్ చేశాను. హ్మ్. ఆ తర్వాత డ్రాప్ అయిపోయా. హ్మ్. ఎందుకంటే నాకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది ఫస్ట్ నుంచి కూడా. హ్మ్. ఈ పబ్లిసిటీ డిజైనర్స్ దగ్గరికెళ్ళాను. హ్మ్. ఇప్పుడు గంగాధర్ గారి దగ్గరికెళ్ళాను. ప్లస్ కళాభాస్కర్ అని ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే. ఆయన మంచి ఆర్ట్ వెంకి బొమ్మలేసేవాడు. హ్మ్. అతని దానికి బాగా ఇన్‌స్పైర్ అయ్యేవాడిని. సుభాని, కళాభాస్కర్ వీళ్ళు మా అంటే కాలేజ్ ఆంధ్రజ్యోతి. డేస్ నుంచే కల్చరల్ యాక్టివిటీస్‌లో టచ్ ఉంది అది మొత్తం. ఫస్ట్ నుంచి కూడా నాకు ఆర్ట్. ఇప్పుడు చిరంజీవి గారు కిరాతకుడు అనే మూవీకి నేనే కటౌట్స్ ఏసి పెట్టాను ఓకే. అప్పట్లో. అప్పట్లో. ఆ! కింద కిరాతకుడు ఆర్ట్స్ అని రాసేవాళ్ళు. ఆర్ట్స్ అని రాసేవాడిని. హ్మ్. నేను కాలేజీ రోజుల్లో. ఆ! అయితే తను అదే గంగాధర్ గారు. గంగాధర్ గారు, వీళ్ళ కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ అయ్యి వాళ్ళ దగ్గరికెళ్ళాను. హ్మ్. కానీ వాళ్ళు ఎవరు అవకాశం ఇయ్యలే. హ్మ్. అట్లాగా ఇక సరే మనం సైన్ బోర్డ్స్ రాస్తూ అలా ఉంటే ఒక నల్గొండ అతను హ్మ్. రాఘవ గారని, రాఘవరెడ్డి గారని ఒకతను ఉండేవాడు. అతను స్కూల్ నడిపేవాడు. ఓకే. అతను నా ఆర్ట్ గుర్తించి "నువ్వు ఒక ఆర్ట్ షాప్ పెట్టు." హ్మ్. అప్పుడు కృష్ణానగర్‌లో ఆర్ట్ షాప్ అనేది లేదు. అవును. కమర్షియల్ ఆర్ట్ నువ్వు పెట్టు, హ్మ్. నేను సపోర్ట్ చేస్తాను అని అంటే హ్మ్. 90లో కృష్ణ ఆర్ట్స్ అని పెట్టాను. హ్మ్. అట్లాగా అంటే కృష్ణ. అంతకుముందుకు ఈ రేడియం వర్క్ అదంతా బాగా అప్పుడు ఫేమస్. రేడియం లేదు. అప్పుడు లేదు. అప్పుడు స్టిక్కరింగు, రేడియం అంతా మాన్యువల్ వర్కే ఉండేది. హ్మ్. ఆహ్, పెయింటింగ్ వర్కే మొత్తము. హ్మ్. పెద్ద పెద్ద ఇప్పుడు ఈ 100 ఫీట్ రోడ్ మా అమీర్పేటలో 100 ఫీట్ రోడ్ ఉంది గదా! అవునవును. ఆ రోడ్డుకి మేము పెద్ద పెద్ద కమాన్లేసేవాళ్ళం. హ్మ్. అప్పుడు కాంగ్రెస్ పాలన ఉండేది. అవును. ఈ రాజకీయ నాయకులు వస్తున్నారు అని అంటే పెద్ద పెద్ద కమాన్లు గేట్లేసేవాళ్ళం. ఆ! వాటన్నిటి వర్కులు అప్పుడు చేసేవాళ్ళం. అంటే ఇదంతా మిషన్స్ అవి లేవు. ప్రింటింగ్ మిషన్స్ ప్రింటింగ్ అవి లేవు. ఫ్లెక్స్ మిషన్ జస్ట్ అదంతా ఫ్లెక్స్ లేదు. మిషన్ మనం ఆర్ట్ ఏయడమే. అది ఆర్ట్. వాల్ పెయింటింగ్. వాల్ పెయింటింగ్ వాల్ ఎక్కువగా. పెయింటింగే. హ్మ్. మొత్తం వాల్ పెయింటింగే. ఆహా! 97లో ఏమో వచ్చింది ఇది. 97, 98 ఆ టైంలో అప్పుడప్పుడు వచ్చింది. ఎవరికి చేశారు? అప్పుడప్పుడు ఆ వాల్ పెయింటింగ్ ఎక్కువగా ఎవరికి చేసేవాళ్ళు? వాల్ రాజశేఖర్ పెయింటింగ్ రెడ్డి అంటే ఇప్పుడు గాని, ఫస్ట్. చంద్రబాబు నాయుడు అదంతా ఆ! ఉన్నవాళ్ళు. రా ఆ! అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఎక్కువుండేది. కాంగ్రెస్ ఎక్కువుండేనా? ఆ! హ్మ్. 97 ఆ టైంలో ఆహ్, ఆల్ ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు, ఆ! జనార్దన్ రెడ్డి గారు, అవును. అవును. ఆయన నేదురుమల్లి. ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఓకే. ఓకే. వీళ్ళంతా ఉన్నప్పుడు సీఎంలుగా ఉన్నప్పుడు నేను వర్క్ చేసేవాడిని. ఓకే. వాళ్ళతో ఇప్పుడు పాటు. రాజీవ్ గాంధీది కటౌట్స్ కూడా నేనేసా. ఓకే. అంటే అతను కరెక్ట్ చనిపోయినప్పుడు ఆ! ఆ కటౌట్స్ కూడా వర్క్ చేశాను నేను. ఓకే. అంటే హ్మ్. చాలామంది అంటే వాళ్ళే మిమ్మల్నొచ్చి అప్రోచ్ అయ్యేవాళ్ళా? లేకపోతే మీరు కాంట్రాక్ట్ ఏమైనా అంటే తీసుకునేవాళ్ళా? ఇప్పుడు రిలేషనే ఇక్కడ. హ్మ్. ఒకరికి ఒకరు చెప్పి ఇప్పుడు టైగర్ నరేంద్ర గారు ఉన్నారు. అవును. అప్పుడు నేను చిన్నగున్నా అప్పుడు ఇంగ. అవును. 17, 18 ఇయర్స్ నాది. అవును. ఆహ్,
పబ్లిసిటీ చేయాలి బీజేపీది. ఆల్రెడీ కమలం పువ్వు బాగా ఈజీగా వేసేవాడిని నేను. అవునవును. నన్ను తీసుకెళ్ళారు ఎవరో ఓకే. పలానా కుర్రోడు ఇలా అని వచ్చి తీసుకెళ్తే ఉమ్, ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఆ సరౌండింగ్ అదంతా కూడా నాతో రాయించారు వాల్ పెయింటింగ్స్. అప్పుడు ఓకే. పబ్లిసిటీ అప్పుడు రెడ్ దాంతో రాయించేవాళ్ళు వాళ్ళ మీద. అట్లాగే నేను రాస్తుంటే వాళ్ళందరూ కార్యకర్తలు ఉంటారు కదా, అవును. వాళ్ళు సార్ ఇతను పిల్లోడు బాగా చేస్తున్నాడు వర్క్ అది ఇది అంటే అతను నన్ను తీసుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని నా డీటెయిల్స్ అంతా అడిగాడు. ఉమ్, అప్పుడు ఆయన కొద్దిగా భయం వేసేది కదా మనకు, రాజకీయ నాయకులు అంటే అప్పుడు చిన్న చాలా వయసు, కొద్దిగా పెద్ద మనిషి అని అట్లా. దాని తర్వాత అంటే కృష్ణ ఆర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు హెల్ప్ చేశారని చెప్పారు. దాని తర్వాత ఎట్లా స్టార్ట్ అయింది అది? ఇంకా నేను కృష్ణ ఆర్ట్స్ అని కృష్ణానగర్లో పెట్టాను. ఉమ్, రియల్ నా పేరు కృష్ణ, కృష్ణనగరు ఉమ్, అన్నీ కలిసి వచ్చాయి అలాగా. చేసి చాలా వర్క్స్కి నేను ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్, ఉమ్, దానికి స్ట్రీట్ వర్క్ చేయడానికి వెళ్ళాము. ఉమ్, ఇప్పుడున్న సిలికాన్ టవర్స్ అప్పుడు కేఎస్ రామారావుది స్టూడియో, ఓకే. అది 5 acres ల్యాండ్, అది స్టూడియో. అందులో స్ట్రీట్ వేసారు, స్ట్రీట్ సెట్ వేసారు. ఉమ్, దానికి వర్క్ చేయడానికి 89లో వెళ్ళాను నేను. ఉమ్. అట్లాగే ఎంట్రీ జరిగింది. ఆ స్టూవర్ట్పురం సినిమాకి ఎట్లా అవకాశం వచ్చింది? అంటే చిరంజీవి గారు అప్పట్లో మంచి వాళ్ళు క్రేజ్ ఉన్న స్టార్. అవును, అక్కడికి అంటే వాళ్ళు ఆర్టిస్టుల దాకా మాకు వెళ్ళేది కాదు కదా, ఉమ్, మాకు ఎంతవరకు ఆర్ట్ డైరెక్టర్స్ అసిస్టెంట్స్ వాళ్ళతోనే ఉండేది రిలేషన్. అట్లాగే తీసుకెళ్ళారు. అప్పట్లో ఎవరు ఏ ఆర్ట్ డైరెక్టర్ అప్రోచ్ అయ్యారు? అప్పుడు చంటి గారు, శ్రీనివాసరాజు గారు, ఓకే. వెంకటరంగ గారు వీళ్ళంతా ఆర్ట్ డైరెక్టర్గా ఉన్నారు. ఉమ్, తర్ని గారు కూడా ఆయన చెన్నైలో ఉంటే ఇక్కడ వచ్చి పోయేవాడు. తన వర్క్లు కూడా వాళ్ళ వర్క్స్కి ఆర్ట్ వర్క్ నేనే చేసేవాడిని అప్పట్లో. ఓకే. భాస్కర్ రాజు గారు అని చాలా సీనియరు, అవును. చలం గారు, వీళ్ళ పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్స్కి అందరికీ ఆల్మోస్ట్ నేను వర్క్ చేసి ఇచ్చేవాడిని. ఉమ్, అట్లా కృష్ణ ఆర్ట్స్ పెట్టి ఉన్నాను. ఉమ్, ఇంకా నేను పెట్టిన తర్వాత చాలామంది ఆర్టిస్టులు నా దగ్గర పనిచేయడం, వాళ్ళు ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ కూడా అయ్యారు చాలామంది. ఉమ్. దాని తర్వాత అంటే స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ కి అప్రోచింగ్ ఎవరు అయ్యారు మీ దగ్గరికి ఎగ్జాక్ట్ గా? నా దగ్గరికి అప్పుడు ఒక ఫస్ట్ ఒక పెయింటింగ్ మేస్త్రి మధు గారు అని ఒక పెయింటింగ్ మేస్త్రి ఉండే. ఓకే. ఆయన అప్పటికి అతను సీనియర్. ఓకే. ఇలాగా ఒక స్ట్రీట్ వర్క్ ఇలా చేసేది ఉంది, నేను వస్తావా అని నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు డైలీ వర్క్స్ ఉండేటివా లేకపోతే అంటే డైలీ వర్క్ అంటే రియల్గా అప్పుడు డైలీ వర్కే ఉండేది. ఎందుకు అని అంటే మాన్యువల్ వర్క్ కదా, ఆర్టిస్ట్ చేస్తేనే వర్క్, ఏదైనా ఆర్ట్ మనిషి చేయడం వల్ల జరిగేది. దానివల్ల రెగ్యులర్గా ఉండేది పని. మాకు రియల్గా అంటే ఎక్కువ టైం నిద్రపోయకుండా పని చేసేవాళ్ళం. నైట్ డే పని ఉండేది, అంత పని బిజీ ఉండేది. మొత్తం నైట్ వర్కే ఎక్కువ, సెట్ వర్క్ నైట్ చేస్తేనే మార్నింగ్ వాళ్ళకు షూటింగ్ షూటింగ్ చేసుకోవడానికి ఉండేది. మరి స్లీపింగ్ అదంతా ఎట్లా అంటే మేనేజ్? ఇంకా అట్లా ఎప్పుడు టైం దొరికితే అట్లా పడుకునే వాళ్ళం. ఓకే. అదంతా మేనేజ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ వరకు సెట్ ప్రిపేర్ చేసి చేయాలి. అట్లా ఎంత అంటే పేస్ అవన్నీ ఎలా ఉండేవి అప్పుడు ఆ టైంలో? అప్పట్లో తక్కువ పేమెంట్ ఉన్నా పేమెంట్ ప్రాంప్ట్గా ఇచ్చేవాళ్ళు. అంటే టెక్నాలజీ అంత లేదు అప్పుడు. టెక్నాలజీ ఇప్పుడు మిషనరీ ఇదంతా లేదు, మిషనరీ ఇదంతా లేదు. కాకపోతే మేము గ్రూప్ నాతో కొంత క్రౌడ్గా ఉండి పనిచేసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు కోర్ట్ సెట్ అయ్యాలి, పోలీస్ స్టేషన్ ప్రతిదీ సెట్ అయ్యాల్సి వచ్చేది. ప్రతిదానికి అంటే సెట్ చేసేదేమో కార్పెంటర్స్, మోల్డర్స్, పెయింటర్స్ వాళ్ళు చేసేవాళ్ళు, ఆర్ట్ డైరెక్టర్ ఉండేవాళ్ళు. దాని మీద వర్క్ ఏదన్నా ఉంది అని అంటే మేము చేసేవాళ్ళం. ఆ డిజైనింగ్ వర్క్ అంతా మాతో చేయించేవాళ్ళు. ఇప్పుడు అప్పుడు థర్మోకోల్ థర్మోకోల్ రాండాని ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ థర్మోకోల్ కూడా ఆల్మోస్ట్ నేనే వర్క్ చేశాను ఇక్కడ. థర్మోకోల్ కూడా ఫస్ట్ వర్క్ నెంబర్ 1 సినిమాలో కృష్ణ గారిది నెంబర్ 1 సినిమాలో మిరపకాయ ఒకటి పట్టుకొని ఉంటాడు. ఓకే. ఓకే. అంతకుముందు చెన్నైలో వాడారు థర్మోకోల్ తోటి సాంగ్ సెట్, మన తెలంగాణలో నేనే చేశాను. దానికన్నా ముందు కొబ్బరి బొండం అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిది, దానికి ఆ కొబ్బరి బొండాలన్నీ చేయడము, అట్లాగా థర్మోకోల్ మీద వర్క్లు చేశారు, చాలా వర్క్లు చేశాను. థర్మోకోల్తో వర్క్ చేశాను. దాని తర్వాత ఆర్ట్ వర్క్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ వర్క్ నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, పర్ఫెక్ట్గా ఇది బాగుందిరా బాబు నేను చేసింది అనిపించింది మీకు ఏంటి? అంటే ముగ్గురు మునగాళ్ళలో చేశాం. ముగ్గురు మునగాళ్ళు సాంగ్కు అంత ఆర్ట్ వర్కే, దానికి అశోక్ గారు ఆర్ట్ డైరెక్టర్, దానికి ఆర్ట్ వర్క్ మొత్తం సాంగ్కి చేశాం. అది బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఎందుకంటే మొత్తం ఆర్ట్ మీదనే ఉంటుంది. గ్లాస్ పెయింటింగ్స్ కానీ, క్యాన్వాస్ పెయింటింగ్స్ కానీ అట్లాగా. ఇంకా స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ సినిమాకి చేసాం. అది మొత్తం అది వచ్చేసి థర్మాకోల్ మీద
చిరంజీవి గారి పెయింటింగ్ ఉంటుంది. ఉమ్, అందులోకి వెళ్ళి ఆ సాంగ్కు అతను వచ్చేస్తాడు, బయటికి వస్తాడు, దూకుతాడు అందులోకి వెళ్ళి, ఆ కటౌట్లోకి వెళ్ళి. ఉమ్, దాన్ని అయితే నేను నాగేశ్వరరావు, చిక్కడపల్లి నాగేశ్వరరావు గారు కోఆర్డినేట్ అయ్యి చేసాం అది. ఉమ్. అప్పుడు దాని తర్వాత బాగా ఇబ్బందిగా ఇంత చేస్తున్నా కూడా ఇది సెట్ అవ్వట్లేదురా బాబు, రాత్రంతా కష్టపడ్డాం అయినా కానీ డైరెక్టర్ కానీ మిగతా ఉంటాయి వాళ్ళు సాటిస్ఫాక్షన్. ఏ సెట్ ఎక్కువ ఎక్కువ ఇబ్బంది పెట్టింది, ఏ సినిమాకి సంబంధించిన సెట్? ప్రాపర్గా ఇప్పుడు ఐడియా అయితే లేదు అది ఏ సినిమా అన్నాయి, కానీ ఇబ్బంది అయితే పడ్డాం, చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే టైం సెట్ కాదు, అంటే ఆర్టిస్ట్ల డేట్స్ ఉంటాయి, వాళ్ళ డేట్లు, డైరెక్టర్ డేట్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకొని ఆర్ట్ కంపల్సరీ ఆ టైంకి ఇవ్వాలి, మేనేజర్ ఒక సైడ్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, రకరకాల టెక్నీషియన్స్. మాకు ఒత్తిడి ఎక్కువ జరిగేటప్పుడు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా ఆర్ట్ డిపార్ట్మెంట్ మామూలుగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ వేస్తారు, కోర్టులు వేస్తారు, టెంపుల్ సెటప్ వేస్తారు, ఎక్కువ ఇబ్బంది పెట్టే సెట్ ఏది, ఎక్కువ ఇబ్బంది ఏది పెడతా ఉంటది? ఇది అయితే టఫ్ రా బాబు అనిపించే సెట్ ఇది. టఫ్ అనేది ఉండదు. ఎందుకు అని అంటే సబ్జెక్ట్ మాది రియల్గా హ్యాపీనెస్ సబ్జెక్టే. ఎందుకు అని అంటే మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేంత వరకు చేస్తూ పోతుంటాం. కాకపోతే మీరు అన్నట్టు టైం జోనల్ ఉంటుంది. ఆ టైంకి మాకు వర్కరు, ఇప్పుడు మేము ఒకరే కాదు కదా, ఆర్ట్ డైరెక్టర్ ఒక్కడే చేయడు. అతను ఒక డిజైన్ చేసుకుంటే దాని వెనకాల ఎందరో మ్యాన్ పవర్ ఉంటుంది. కార్పెంటర్స్ ఉంటారు, వెల్డర్ ఉంటాడు, మోల్డర్ ఉంటాడు, పెయింటర్ ఉంటాడు, అన్ని శాఖలు, ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఇంతమంది అందరు జాయిన్ కావాలి, కోఆర్డినేషన్ కావాలి. అట్లా ఒక్కరి వల్ల అయ్యేది కాదు, వాళ్ళందరూ సహకారం ఉంటేనే జరుగుద్ది అది. కానీ అందరు కమిట్మెంట్ ఇస్తే కమిట్మెంట్ అయ్యి పనిచేస్తారు. అందరు కూడా రియల్గా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి అని అంటే, మేము ఎంత ఇన్వాల్వ్ అవుతామో మా కన్నా లాస్ట్గా పనిచేసే పర్సన్ కూడా అంతే ఇన్వాల్వ్ అయి ఉంటాడు అందులో. ప్రతి పర్సన్ బాయ్ మాకు హెల్ప్గా పనిచేస్తుంటారు, బాయ్స్ వాళ్ళు కూడా అంతే ఇన్వాల్వ్మెంట్ అయ్యి పనిచేస్తుంటారు. ఒక్కోసారి రాత్రి పగలు తేడా లేకుండా అలా పనిచేస్తూ ఉంటారు. ఆ కంటిన్యూటీ అంటే మీరు చేసిన ఆర్ట్ డైరెక్టర్స్ తర్వాత స్టార్ హీరోస్ తో కూడా చేశారన్నారు ఇందాక, చిరంజీవి గారితో చేశారు. అవును, చిరంజీవి గారితో ఎలా ఉండేది కోఆర్డినేషన్? అంటే వాళ్ళతో దాకే వెళ్ళలేదు కదా, కానీ మేము ఆయన వర్క్స్ చేసేటప్పుడు మాత్రం, ఎందుకంటే సెట్లో మేము చేసిన తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. నేను ముందు వర్క్ అయ్యేది, ముందు మేము వర్క్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేవారు. పవన్ కళ్యాణ్ గారిది గోకులంలో సీత, తమ్ముడు, తొలి ప్రేమ అవి చేసాం. అంటే ఒకవేళ వేసిన తర్వాత కూడా సెట్ చూసాక కృష్ణ బాగా చేశాడని పిలిపించిన హీరో ఎవరైనా ఉన్నారా? రాజశేఖర్ గారు ఒకదానికి అప్రిషియేట్ చేశారు. హీరో రాజశేఖర్ గారిది ఒక సినిమా ఐడియా లేదు నాకు పేరు, కానీ ఒక థర్మాకోల్ తోటి ఒక 6 feet మదర్ది ఒక కటౌట్ వేసి స్టాచ్యూ తయారు చేసాం. స్టాచ్యూ తయారు చేసినప్పుడు అతను వచ్చి అప్రిషియేట్ చేశాడు. అది కొట్టి చూసి ఇదేంటి స్టోనా అని చూశాడు కొట్టి ఫస్ట్. కాదు అని అంటే అప్పుడు అప్రిషియేట్ చేశాడు. ఇప్పుడు టచ్ లో ఉన్నారా రాజశేఖర్? లేదు, జీవిత రాజశేఖర్ గారు. అవును, టచ్ లో ఉన్నారు. లేదు. ఇంకా ఇది డిఫరెంట్ ఆఫ్ జోనల్ వెళ్తుంటది. అవును, వాళ్ళకి మీకు సంబంధం రాత్రి వీళ్ళంతా పొద్దున అంటే కంటిన్యూ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ బ్యానర్లో చేస్తేనే ఉండేది రిలేషన్, వాళ్ళ బ్యానర్లో చేయడం లేదు కదా. ఇప్పుడు మనం వేరే రూట్లో. ఏ బ్యానర్తో అసోసియేషన్ ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు రియల్గా ఇప్పుడు అప్పట్లో ఒక బ్యానర్స్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు అన్ని తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు అదే అయినాయి. అప్పుడు ప్రాపర్గా సినిమా కోసమే ఉండేవి బ్యానర్స్. అప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆర్ట్ డైరెక్టర్, మేకప్ చీఫ్ వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యి అడ్వాన్స్ ఇచ్చుకుంటూ కోఆర్డినేషన్ ఎక్కువ నేను అయితే. అవును, ఈ ప్రాపర్ ఇది అని లేదు, కానీ అందరితో కలిసి చేశా ఇప్పుడు ఆల్మోస్ట్. అంటే మీతో అంటే కొలిగ్గా పనిచేసిన వాళ్ళు ఆ టైంలో ఎవరున్నారు? ప్రస్తుతం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? అవును, ఇప్పుడు నేను ఆనంద్ సాయి గారితో కలిసి పనిచేసా, చిన్నగారు నేను మేము కలిసి పనిచేసాము. తమ్ముడు, తొలి ప్రేమ ఆ టైంలో, బద్రి వరకు చేసి ఉన్నాం. బద్రి వరకు చేస్తే మీకు పవన్ కళ్యాణ్ గారితో మంచి సాన్నిధ్యం ఉంటుంది ఉండే. తొలి ప్రేమలో ఆ పెయింటింగ్ నేనే వేసింది. ఒక క్యాన్వాస్ పోస్ట్ కార్డ్ మీద ఒక పెయింటింగ్స్ ఉంటాయి, అది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఎలా ఉండే పవన్ కళ్యాణ్తో? మంచి బాగానే ఉండేది. రెగ్యులర్గా అతని గెస్ట్ హౌస్కి వెళ్ళే వాళ్ళము. గెస్ట్ హౌస్లో రెగ్యులర్గా ఇలా కూర్చొని మాట్లాడుతూ సబ్జెక్టు ఇదిగా. అప్పుడు ఎందుకంటే ఇంకా ఆయన అంటే ఇప్పుడు ఎంత ఓపికతో అప్పుడు ఆ టైంలో కూడా అలాగే ఉండేది. అప్పుడు టైం ఉండేది, ఇప్పుడు ఆయనకు టైం లేదు కదా, ఇప్పుడు బిజీ అయిపోయి. అప్పుడు అంటే
కొంచెం టైమింగ్ ఆ టైమింగ్ అదంతా అవును. సెట్ చేసుకోవడం అదంతా ఉండేది. ఉండేది. ఆర్టిస్టులతో కూడా అలాగే ఉండదు, ఆర్ట్ డైరెక్టర్స్ అందరితో. అంత క్యాజువల్గా ఉండేవాళ్ళు. ఉమ్. మంచి ఆ, మంచి నే దాని తర్వాత మీ మీ జర్నీ అంటే ఆర్ట్ డైరెక్టర్ నుంచి ఈ సినిమా నాకు బాగా గుర్తింపు వచ్చింది, జనాల్లోకి కొంచెం వెళ్ళింది, అందరికి బాగా టచ్లోకి వచ్చింది అంటే నేను ఫస్ట్ మీకు కంటిన్యూషన్ మిస్ అయ్యాము. 87లో నేను షాప్ పెట్టిన తర్వాత, 87లో నేను ఆర్ట్గా ఎంటర్ అయిన తర్వాత 90లో షాప్ పెట్టాను కృష్ణ ఆర్ట్స్ అని. ఆ తర్వాత నేను 92 చెన్నై కార్డు ఇచ్చారు నాకు ఆర్ట్ డైరెక్టర్గా. ఓకే. వెళ్ళి చెన్నైలో నేను కూడా ఆర్ట్ డైరెక్టర్గా తీసుకుందామని చెన్నైలో తీసుకున్నాను. ఇక్కడ 93లో యూనియన్ స్టార్ట్ అయింది. అప్పుడంతా ఇండస్ట్రీ అంతా అటు ఉండేది. 93 ఇక్కడ యూనియన్ స్టార్ట్ అయింది. 93 యూనియన్ స్టార్ట్ అయినప్పుడు నేను కార్డు తీసుకున్నాను. కానీ నేను అప్పటికి ఆర్టిస్ట్గా చాలా బిజీగా ఉండేది. నా దగ్గర దాదాపు ఒక 7-8 మంది వర్కర్స్ రెగ్యులర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. కృష్ణ ఆర్ట్స్ అంటే పెద్దగా బాగా ఇంకా మొత్తం టోటల్గా ఆర్ట్ వర్క్ అదే అన్న భావంతో ఆ వర్క్లో ఉండేది. ఓకే. నేను ఇంకా తర్వాత కొన్నాళ్ళకి 96 అనుకుంటా, 96లో ఆర్ట్ అసిస్టెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాను. 96లో చేసిన తర్వాత చేసి 16th సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా. ఓకే. 16 జి నాగేశ్వరరెడ్డి డైరెక్షన్. రైట్. 16 ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా ఎంటర్ అయ్యా. అప్పట్లో బాగా యూత్ని. అవును. దేవుడు వరం అందిస్తే అనే సాంగ్ అందులోనే ఉంటుంది. ఓకే. ఓకే. ఆ సినిమా నుంచి ఆర్ట్ డైరెక్టరే స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు ఆర్ట్ డైరెక్టరే కొనసాగిస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏం సినిమాలు నడుస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ మన యాక్షన్ కింగ్ అర్జున్ గారిది చేస్తున్నాను. ఇంకోటి మహేంద్రగిరి వారాయి అని సుమంత్ గారిది. ఓకే. ఆ 2 మూవీస్ చేస్తున్నాను. ఓకే. ఓకే. అంటే పాత దాని దగ్గరికి వెళ్తే ఆర్ట్ డైరెక్టర్కి సంబంధించి ఎలా ఉండేది, వాళ్ళ ప్రొసీజర్ అంతా ఎలా ఉండేది, ఫార్మాట్ అంటే తీసుకోవాలంటే ఎలా ఉండేది? ఎందుకంటే ఆర్ట్ డైరెక్టర్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉండేది? అప్పుడు టైం ఇచ్చేవాళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్కు, యాక్చువల్గా టైం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు టైం ఇవ్వడంలే. అంటే ఎందుకు అంటే ఆర్టిస్టుల డేట్లు కానీ వాళ్ళకు ప్రొడ్యూసర్కి వాళ్ళు ఎంతో రిస్క్ అది చేసి ఉంటారు కదా, ఎంతో కష్టపడి వాళ్ళ డేట్లు తీసుకుని ఉంటారు, ఆ డేట్లు మిస్ అవుతుంటాయి అనే ఉద్దేశంతో ఆ ప్రెజర్ మా మీద కూడా ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కంపల్సరీ చేయాలి, టాస్క్ లాంటిది. ఇప్పుడు ఉన్న ఆర్ట్ డైరెక్టర్లు అంటే అప్పుడు ఎన్ని డేస్ టైం ఇచ్చేది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు మేము అంటే అడిగినంత టైం ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అప్పుడు మేము ఈ పని చేయాలి అంటే మాకు 10 days కావాలంటే 10 days ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. అంటే మనం చూసినాం ఇండస్ట్రీకి సంబంధించి కరోనా టైంలో, పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి 24 క్రాఫ్ట్స్ నుంచి ప్రతి క్రాఫ్ట్ కానీ ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఆర్ట్ డైరెక్టర్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో ఎట్లా ఉండే సిచ్యువేషన్, ఎట్లా గెయిన్ చేయగలిగారు? రియల్గా మా దాంట్లో కూడా, ఎందుకంటే చాలామంది సఫర్ అయ్యారు. కానీ అప్పుడు చిరంజీవి గారు ఇది పెట్టారు కదా, దాని ద్వారా అందరికీ వెళ్ళిపోయింది. అది అందరికీ హెల్ప్ చేశారు. మేము అన్ని డిపార్ట్మెంట్లు ఇబ్బంది పడ్డట్టు మా దాంట్లో కూడా ఇబ్బంది పడ్డారు. అంటే మీ యూనియన్ వచ్చింది, యూనియన్ వచ్చిన తర్వాత మా కంటే ముందు ఎట్లా ఉండే మీ పరిస్థితి? మా యూనియన్ ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా సిస్టమేటిక్గానే ఉంది. మా యూనియన్ ఫస్ట్ నుంచి కూడా ఒక సిస్టమేటిక్గా దానికి ఒక బైలాగ్, ఒక ప్రొసీజరు, ఆడిటింగ్, అంటే వేస్టేజ్ కాకుండా మనీ వచ్చి తింటున్నారు వీళ్ళు, తినడం నాయకులు అంటే తింటారనే ఆ భావన లేకుండా చేసాం మా అసోసియేషన్కి. ఆల్మోస్ట్ ఇప్పుడు బాగుంది మా అసోసియేషన్. ఫస్ట్ 93 నుంచి ఇప్పటి వరకు జర్నీ ఎవరెవరు ఎలాగ చేశారు, అందరి సహకారం యూనియన్ కంపల్సరీ తీసుకుంది. ఎక్కువ అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కానీ మిగతా వాటిలో కానీ ఎలా ఉంది మీ కోఆర్డినేషన్, ఎలా ఉంటుంది ఏంటి అసలు? ప్రొడ్యూసర్స్తో బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జరుగుతాయి సమస్య వస్తుంది, ఎందుకంటే డబ్బులు మిగిలియాలన్నా మీరే, పెంచాలన్నా మీరే, ఆర్ట్ డిపార్ట్మెంటే వేస్టేజ్ జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు వేస్టేజ్ ఆపాలంటే మీరే కంట్రోల్. అదే ఇప్పుడు క్రియేటివిటీ జాబ్ మాది. ఇప్పుడు ప్రతిదీ దాని మీద 2-3 థింగ్స్ చేయాలి మేము. అప్పుడే మనీ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక బడ్జెట్ ఇస్తాము, మళ్ళీ ప్రొడ్యూసర్ ఉంటే లేదు నాకు బడ్జెట్ సహకరించడం లేదు అది ఇది అని తను చెప్పాడంటే మళ్ళీ వేరే ఆల్టర్నేట్ దానికి ఏంటి అన్నది మళ్ళీ ఆ రకంగా ఆలోచించి దాన్ని ఫస్ట్ కొటేషన్ కూడా దాన్ని మళ్ళీ సవరించే అవకాశం చేస్తాం. అది చేయాలి కూడా కొన్ని దగ్గర, తప్పదు.
పెద్ద డైరెక్టర్స్ లో ఎలా ఉంటది కోఆర్డినేషన్? అంటే చాలా మంది ఎంతైనా ఖర్చు పెట్టండి మాకు సినిమా కావాలని అంటారు. అది నిజంగా జరుగుతుందా? పాసిబిలిటీ అవుతుందా? లేదు అట్లా ఉండదు. అందరూ ఎవరైనా వాళ్ళకు డైరెక్టర్‌కి కూడా తనకి ఇయ్యాల్సిన టైం ఏది ఉమ్, ఇండికేట్ ఇస్తాడు ప్రొడ్యూసర్. ఉమ్, తనకు ఉంటది కదా. కాకపోతే బాగా రావాలని ప్రతి వాళ్ళకు ఉంటది. ఉమ్. అది మాత్రం మనం ఎట్లా చేశామన్నది ఎవరు చూడరు కానీ బాగొచ్చిందన్నదే కావాలి సెట్. దానికోసం అందరూ ఆల్మోస్ట్ ఆర్ట్ అంటే డైరెక్ట్ నిజంగా ఉన్న ప్లేస్ కంటే సెట్ వేయడం ద్వారా ఏంటి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అసలు? అంటే కన్వీనియంట్గా ఉంటుంది. ఫస్ట్ లైటింగ్ సోర్స్కి బాగుంటుంది. ఇప్పుడు మేము లైటింగ్ బేస్ చేసి లైటింగ్ సోర్స్ని తీసుకోవాలి. ఆర్ట్ డైరెక్టర్ అంటే ఒక్క సెట్ ఫర్ వేయడమే కాదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్ ఉంది, వరంగల్ సెట్ కావాలి, ఇక దగ్గరని వరంగల్కి వెళ్ళొచ్చు కదా అని చాలా మందికి ఆ అపోహ ఉంటది. వరంగల్ అంటే అక్కడ అక్కడ అంటే ఇక్కడ రెండు ఇక్కడ కూడా వెబ్సైట్స్ ఎక్కువ దాని ఎక్విప్మెంట్ కావాలి, ఖర్చుతో కూడుకున్నది. ఎందుకు సెట్ వై సెట్? అంటే ఇప్పుడు ఆర్టిస్టులకి మా 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 వల్ల ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఆర్టిస్టులు అక్కడ వస్తే వాళ్ళని క్రౌడ్ ప్రాబ్లం ఒకటి. రెండోది ఏంది అని అంటే వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి అక్కడ. అక్కడ ఉండడానికి హోటల్స్ కన్వీనియంట్గా ఉన్నాయా లేదా అన్నది తెలియదు. అట్లా అవన్నీ ఆలోచించాలి కదా. ట్రాన్స్పోర్ట్ క్యారవాన్ అన్నీ మొబిలైజ్ అంత దానికన్నా ఇక్కడే వేసామనుకోండి వాళ్ళకి ఈజీ అయిపోతుంది. మార్నింగ్ చేసుకుంటారు, ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోతారు. అయితే ఈజీగా ఉంటుంది. అది దాని తర్వాత మామూలుగా ఈ ఆర్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కార్డు ఏదైతే ఉందో పక్కా తీసుకోవాలా? అంటే పక్కా తీసుకోవాలని అంటే కంపల్సరీ తీసుకుంటే ఒక యూనిటీ ఏర్పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు బ్యాండింగ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అసోసియేషన్ వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మా దాంట్లో మేము పెట్టుకున్నది, మా దాంట్లో రిటైర్మెంట్ ఉంది. ఈ రిటైర్మెంట్ వెళ్ళిన తర్వాత తనకు మేము అమౌంట్ ఇస్తున్నాం. తను ఏ అమౌంట్ అయితే కడుతూ ఎంటర్ అయ్యాడో, ఇప్పుడు ఉదాహరణకి 7 lakhs ఉంది. 7 lakhs మళ్ళీ మేము అతను వెళ్ళేటప్పుడు 7 lakhs ఇస్తున్నాం. అసోసియేషన్ బీమా ఉంటుంది. మళ్ళీ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇవన్నీ బెనిఫిట్సే కదా అసోసియేషన్ నుంచి. ఓకే. అట్లాగా దాని తర్వాత కార్డ్ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అవసరం ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండవు. అవును. సో ఆయన దగ్గర ప్రతిభ ఉంది, ఎలా వాళ్ళ అప్రోచ్ అయితే ఏం చేస్తారు? ఇప్పుడు మా దాంట్లో అదే వాళ్ళని టెస్టింగ్ పెడుతున్నాము, ఎగ్జామ్స్ పెడుతున్నాము. వాళ్ళు దాంట్లో పాస్ అయ్యారు అంటే వాళ్ళకి కొంత టైం ఇస్తున్నాం. అంటే తక్కువ అమౌంట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉన్నవాడు లేనివాడు అని మనం చూడలేం కదా. ఒక సిస్టమ్ అందరికి ఒక సిస్టమే ఉండాలి. అట్లా ఒక సిస్టమే బేస్ అయి ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టు కొంత టైం వ్యవధి ఇచ్చేసిన తర్వాత ఆ టైం లోపల వాళ్ళ అమౌంట్ క్లియర్ చేసుకునేటట్టు. ఎందుకంటే వాళ్ళు ఈ లోపు అప్రెంటిస్గా జాయిన్ అయి ఉంటారు, సినిమాలో అప్రెంటిస్గా జాయిన్ అయ్యి చేస్తుంటారు ఆర్ట్ డైరెక్టర్ దగ్గర. వాళ్ళు ఒక 2-3 మూవీస్ చేస్తారు అప్పటికే. కాబట్టి వాళ్ళకు కొంత అంటే మీరు ఆర్ట్ డైరెక్టర్గా పక్క సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, ఘాజీ సెట్ కానీ బాహుబలి సెట్ కానీ ఇలాంటి సెట్లను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం రియల్గా. అది ఎవరు వేశారు అన్నది అందరూ మా దాంట్లో ఉన్న మేమే కదా, మా మెంబర్సే కదా. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళ ప్రతిభ కనిపిస్తుంటుంది, వాళ్ళు దానికి పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది, వాళ్ళు దానికోసం పనిచేసిన విధానం కనిపిస్తుంది, వాళ్ళ క్రియేటివిటీ, అన్ని కోణాలు ఉంటాయి. ఏదైనా పెద్ద సినిమా అరే ఇంత పెద్ద సెట్ మనం మిస్ అయినా, మనం వేయాల్సింది ఇది యాక్చువల్గా మిస్ అయిపోయిందన్న ఫీలింగ్ ఏదన్నా ఉందా? ఉంటుంది. మామూలుగా ఏ సినిమా చెప్పలేదు కానీ ఉన్నాయి. ఎందుకంటే కొద్దిగా బాధపడతాం మేము కూడా. ఎందుకంటే ఆ టైంకు అది అరే మనం చేసింటే ఇలా చేసేవాళ్ళం కదా, ఇది ఇలా మిస్ అయిపోయింది అనేది ఉంది. ఇది అంటే ఇది ఇలా కాదురా బాబు, ఇలా వేరేగా చేస్తుంటే బాగుండేదని ఏదన్నా అనిపించిందా? అంటే పాజిటివ్ చెప్పొచ్చు, పాజిటివ్ చెప్తే తప్పే ఉంది, అది అయిపోయింది కానీ ఎందుకు చెప్పకపోతే అదే బాహుబలిని కానీ గాజీ సెట్ బాహుబలి మనకు అవకాశాలు రాలేదు లేదు. అది గాజీ కూడా నా ఫ్రెండే, అతను పని చేశాడు. మనకు అవకాశం రానప్పుడు దాని గురించి మనం మాట్లాడుకోవడం. ప్రస్తుతం ఎట్లా ఉంది జర్నీ? ప్రస్తుతం షూట్స్ ఏవేవి నడుస్తున్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఆల్మోస్ట్ బాగా బిజీగానే ఉన్నారు, బిజీగా వర్క్ చేస్తున్నారు. ఎవరి పనితనం వాళ్ళు చూపిస్తున్నారు. అవకాశంగా ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వైడ్ అయింది కదా. ఇప్పుడు ఇంకా వైడ్ అయింది కాబట్టి అందరు కూడా బిజీగా అయ్యారు ఆ డైరెక్టర్స్. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నీ ఏదని ఇదని అది ఉండదు కదా. క్రియేటివిటీ జాబ్, చిన్న మూవీ పెద్ద మూవీ అని ఇలా తారతమ్యం ఉండదు, అన్నిటికీ కావాలి ఆర్ట్. ఫైనల్గా
హిట్ టీవీ ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఆర్ట్ డైరెక్టర్ గురించి కానీ మిగతాయి అన్ని మిగతాకి సంబంధించిన ఏదైనా? ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ ఉంటేనే సినిమా. ఉమ్, 24 క్రాఫ్ట్స్‌లో మాదొక పార్ట్ ఉమ్, ఆర్ట్. ఉమ్, కానీ అత్యధికంగా ఆర్టిస్టులతో పాటు జర్నీ అయ్యేది ఆర్టే. ఉమ్, అంటే మేము చేసిన బ్యాక్‌గ్రౌండే కనిపిస్తుంటది. ఆర్టిస్ట్ ఉన్నాడు అంటే అతని వెనకాల ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది అంటే మేము చేసిందే. ఉమ్, ఎక్కువ పర్సెంట్ ఉమ్, కనిపిస్తుంటది. ఉమ్, అట్లాగా మా ఆర్ట్ డైరెక్టర్ పాత్ర ఉన్నందుకు మేము చాలా హ్యాపీగా గర్వపడుతుంటాం. ఉమ్, ఎందుకంటే మేము కనిపించకపోవచ్చు అక్కడ. ఉమ్, కానీ మేము చేసిన పని కనిపిస్తుంటుంది, ఆ పనితనం. ఉమ్, ఉమ్, ఆ ప్రాపర్టీ మేము పెట్టిన ప్రాపర్టీ కనిపిస్తుంటుంది. ఉమ్, మేము ఎన్నుకున్న కలర్ స్కీమ్ కనిపిస్తుంటుంది. ఉమ్, ఆర్ట్ డైరెక్టర్ పాత్ర అంటే డైరెక్టర్ కథ చెప్పినప్పుడే ఆల్మోస్ట్ తను ఏంటి అన్నది ఓ ఇమాజినేషన్ చేసుకుంటాడు. ఎక్కడెక్కడ ఎలాంటి సీన్స్ ఉండాలి, దీనికి ఎలాంటి లొకేషన్ అయితే బాగుంటుంది, ఎలాంటి కలర్ స్కీమ్ అయితే బాగుంటుంది, అట్లాగా మొత్తం తను ఫస్టే ప్రిపేర్ అవుతాడు. ఉమ్, దాన్ని తను ఆ సబ్జెక్టుకు అనుగుణంగా తను ఆ కలర్ స్కీమ్ కానీ ఆ సెట్టింగ్స్ కానీ తను రూపొందిస్తాడు. ఉమ్, దాన్ని తన మ్యాన్ పవర్ తోటి తనకు అందరూ సహకరిస్తారు. కార్పెంటర్స్ కానీ, పెయింటర్స్ కానీ, మోల్డర్స్ కానీ, వెల్డర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ మిగతా మ్యాన్ పవర్తో తన దగ్గర నుంచి అంటే చేయించుకుంటాడు. ముందు డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు ఈ సెట్ కావాలని అడుగుతారా? తను లేకపోతే కథను బట్టి మీరు సెట్ క్రియేట్ చేస్తారా? ఇప్పుడు కథ చెప్పినప్పుడు ఆల్మోస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఒక గ్రాఫ్ అనుకుంటాడు. ఉమ్, అనుకున్నప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడు, తనకు కావాల్సింది ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెన్స్ ఈ సీన్ ఉంటుంది, ఇక్కడ ఈ సీన్ ఉంటుంది అని తన కథలో ఏదైతే ఉంటుందో ఉమ్, ఆ సీన్ తను ఎస్టాబ్లిష్ చెప్తాడు. ఉమ్, చెప్తే దానికి తగ్గట్టు ఇప్పుడు అతను ఎలాంటి సీన్ అనుకున్నాడో ఆ సీన్కి ఎలాంటి కలర్ స్కీమ్ ఉండాలి, ఎక్కడ వెనకాల ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలా, ఉమ్, ఆ లొకేషన్ అంతా కూడా మేము క్రియేట్ చేయాలి. ఉమ్, అట్లా చేసినప్పుడు ఆ సీన్ వండుద్ది. ఉమ్. లేదంటే సాంగ్ షూట్ అడుగుతారు, నాకు ఈ సెట్ కావాలని ముందే సాంగ్ వాళ్ళు షూట్ అంటే మేము ఆల్రెడీ ఫస్టే అతను అనుకున్నది ఏదైనా ఉంటే చెప్తారు. ఉమ్, లేదు మేము మమ్మల్ని ఈ కైండ్ ఆఫ్ సాంగ్ అని అంటే మేము ఒక 2-3 స్కెచ్లు వేసుకొని వెళ్తాము. ఉమ్, దానికి ఏది బెటర్మెంట్ ఉంటే తను అందులో సెలెక్ట్ చేసి ఇది వేయండి అని చెప్పేస్తారు. ఉమ్, అట్లా ఉంటుంది. ఉమ్, లేదు పర్టిక్యులర్గా ఇప్పుడు మనకు పబ్ సాంగో లేదంటే ఐటమ్ సాంగో ఇలాగ అన్నారనుకో, ఉమ్, దీనికి ఇలా ఉండాలి అని పర్టిక్యులర్గా వాళ్ళు అనుకున్నది ఉంటే చెప్తారు ముందే. ఉమ్. లేదు ఏదైనా రెఫర్ వాళ్ళు ఎక్కడన్నా ఈ రెఫర్ చూసి ఇట్లా కాకుండా మీరు చేసింది యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు అడిగింది మీరు చేసి తీసుకొస్తారా? అంటే 2 వెర్షన్స్ ఉంటాయి ఇక్కడ. అదే. వాళ్ళు అడిగింది మనం ఇవ్వాలి. అంటే తనకు విజన్ ఉంటుంది. డైరెక్టర్ అంటే తను ఒక ఆలోచనతో ఉంటాడు కాబట్టి ఉమ్, తనకు కావాల్సింది నాకు ఇలా ఉండాలి అని ఎప్పుడైతే అంటాడో తను అనుకున్నది మనం ఇవ్వాలి. లేదు అతను మన మీద నమ్మకంతో ఏం చేస్తారంటే కొందరు డైరెక్టర్స్ మీరు ఈ సాంగ్ విన్నారు కదా, సాంగ్ వినిపిస్తారు యాక్చువల్గా. ఉమ్, మాకు ఆ సాంగ్ వినిపిస్తారు, వినిపించినప్పుడే ఇది ఇలాంటి జోనల్ సాంగ్ దీనికి ఏ కైండ్ ఆఫ్ ఉంటే బాగుంటుంది, మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి ఇప్పుడు అవును. దానికి అప్పుడు అక్కడ సీన్ ఆ మాంటేజ్ సాంగ్కి ఎలాంటిది అయితే ప్రాప్ ఉంటే బాగుంటుంది. బాగుంటది. అట్లాగా మేము ఏదైతే ఆలోచించి ఎలివేషన్ అయితే elevate అట్లా చేస్తారు. ఇప్పుడు డైరెక్టర్ కొన్ని సందర్భాలు మమ్మల్ని అప్రిషియేట్ చేసినవి కూడా ఉంటాయి. ఎందుకంటే తను సాంగ్ మాత్రమే వినిపించి ఉంటాడు కదా, మేము ఆ ప్రాప్స్ తెచ్చి పెడితే అరే భలే ఉంది, ఇది బాగుంది, మంచి ఆలోచన అడగకపోయినా కొన్ని ఆన్ ది స్పాట్ అని చేసేవి అది లొకేషన్ లో ఆన్ ది స్పాట్ సెట్ చేసేవి కూడా ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఆ సరౌండింగ్లో ఏముంటే దాన్నే తీసుకొచ్చి మేము పెట్టేస్తుంటాం. ఉదాహరణకు ఒక ఎండిపోయిన చెట్టు ఉంది అనుకోండి, ఒక పారుతున్న వాటర్ ఉంది అంటే ఆ ఎండిపోయిన చెట్టుని తెచ్చేసి ఆ వాటర్ పైన పడేస్తాము. ఒక బ్యూటీ వస్తుంది ఆ ఫ్రేమ్, ఆటోమేటిక్గా ఫ్రేమ్ లో ఫ్రేమ్ బ్యూటీ వస్తుంది, కెమెరామెన్కి కొద్దిగా చేసుకునే అవకాశం వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ దొరుకుతుంది అని. ఒకటి నేను అడగడం మర్చిపోయా, తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పుడు మీరు వచ్చారు 97లో ఎప్పుడో యూనియన్ ఫామ్ అయింది, దాని తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకంటే గతంలో ఆంధ్ర వాళ్ళు డామినేషన్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నదని ఒక అపోహ కూడా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది, తెలంగాణ కంటే ముందు ఎలా ఉంది ఆర్ట్ డైరెక్టర్ పరిస్థితి? అంటే రియల్గా మాకు వచ్చిన తర్వాత తెలంగాణ ఆంధ్ర అన్నది అప్పుడు తెలియదు. రియల్గా ఈ ఉద్యమాలు ఇవి జరుగుతున్నప్పుడే తెలంగాణ ఒకటి ఉంది, ఆంధ్ర ఒకటి అనే భావన అప్పుడు తెలిసింది. కానీ ఇప్పుడు ఇప్పుడైనా కలిసే చేస్తున్నాము విడివిడిగానే. అప్పుడు అందరూ ఏ ప్రాంతం అన్నది కాదు, మనం ఏం చేస్తున్నాం అన్నదే ముఖ్యం కదా. ఎక్కడైనా ఇప్పుడు పాన్ ఇండియా వచ్చింది, ఇప్పుడు అన్ని భాషల్లోకి వెళ్ళిపోతుంది మనం చేసే సినిమాలు. అట్లాగా మాది అది ప్రాంతంతో సంబంధం లేకుండా ఉంది. ఇప్పుడు అందరం కలిసే చేస్తున్నాము.
అప్పుడు తెలంగాణ రాకముందు ఆ ఉద్యమం టైంలో మాత్రం కొంత వేరియేషన్ ఉండేది. అది ఇప్పుడు లేదు. అంటే మామూలుగా అందరికి తెలిసింది ఫిలిం ఛాంబర్, దాని తర్వాత టీఎఫ్సిసి అని కొత్తగా మళ్ళీ పెట్టారు. అవును, పెట్టారు. అంటే ఇవి వేరియేషన్ ఇప్పుడు వాళ్ళు కూడా కలిసే ఉన్నారు, కలుస్తున్నారు. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు, అందులో ఉన్న వాళ్ళు ఇందులో ఉన్నారు. బోర్డు మెంబర్స్ ఇప్పుడు దాంట్లో దాంట్లో ఉన్న వాళ్ళు దీంట్లో తెలంగాణ దాంట్లో కూడా మెంబర్ అయి ఉన్నారు. ఇప్పుడు రియల్గా తెలంగాణ 92లోనో అది 42లోనో ఎప్పుడో పెట్టారు తెలంగాణ అసోసియేషన్. ఇప్పటిది కాదు, అది ఫిల్మ్ ఛాంబర్ ఎప్పుడో 42లో పెట్టారు. ఇంకా స్వతంత్రం రాకమునుపు ఉంది అది, అప్పటి నుంచి ఉన్నది అది. కాకపోతే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చలేరు, అది అట్లానే ఉండిపోయింది. ఇంక ఇది వచ్చేసింది, ఇది జరుగుతుంది, అందరు దీంట్లోనే జాయిన్ అయ్యారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళంతా. ఇప్పుడు సినిమాటోగ్రఫీకి సంబంధించిన మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు మీరు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వడం జరిగిందా మీ ఆర్ట్ డైరెక్టర్స్కు? సరే మేము ఉన్నామని చెప్పి ఏదైనా భరోసా కార్డు కానీ భరోసా కల్పించడం, ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం? ఇప్పటి వరకు ప్రభుత్వం తరపు నుంచి అయితే రియల్గా ఏం రాలేదు. ఎందుకంటే రావాల్సి ఉంది. మా డిపార్ట్మెంటే రియల్గా వర్క్ను క్రియేట్ చేసేదే ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇంతమందికి ఉపాధిని క్రియేట్ చేసేది ఆర్ట్ డిపార్ట్మెంట్. అంటే మా కింద మేము క్రియేట్ చేస్తేనే ఎందరో వర్క్ చేస్తారు, పని కల్పిస్తాం, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం మేము. మా దగ్గర ఒక 500, 1000, 100 అట్లా మెంబర్స్ పని చేస్తారు. ఒక సెట్ 100లోనే ఉంటారు ఒక సెట్ వర్క్ అంటే. అన్నప్పుడు ఇంత పనిని మేము కల్పిస్తున్నప్పుడు రియల్గా గవర్నమెంట్ ఏదన్నా మాకు చేయాలంటే మాకు ఇవ్వాలి ల్యాండ్ సెట్టింగ్స్ వేసుకోవడానికి. రియల్గా ఆర్ట్ డిపార్ట్మెంట్కే ఇవ్వాలి. ఆర్ట్ డైరెక్టర్స్ అయితే ఇంకా అద్భుతంగా దాన్ని చేసుకుంటారు, మిగతా వాళ్ళకి కూడా ఉపాధి ఇంకా కల్పించడానికి సోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి మన ఆనంద్ సాయి గారికి యాదగిరిగుట్ట సెట్ ఇచ్చారు, అలాంటివి కూడా ఇంకా కల్పిస్తే బాగుంటుంది ఏంటి? యాదగిరిగుట్ట అప్పుడు ఆనంద్ సాయి గారు ప్లస్ నేను ఇద్దరమే టెండర్ వేసి ఉన్నాం. ఓకే, నేను కూడా వేసాను. నాకు యూఆర్ ఎలిజిబుల్ అని నాకు కూడా వచ్చింది. కాకపోతే నాకు సరైన సపోర్ట్ లేక నాకు రాలేదు. ఆనంద్ సాయి గారికి ఆ వర్క్ వచ్చింది, అది అతను చేశాడు, బాగా చేశాడు, గొప్పగా దాని గురించి. దాని తర్వాత ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా సీఎంగా ఎలక్ట్ అయిపోయారు. దాని తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దీని తర్వాత ఇంకేమైనా మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు ఎలాంటి డిమాండ్స్ ముందు పెడతారు? ఆర్ట్ డైరెక్టర్ సంబంధించిన, మీ యూనియన్కి సంబంధించిన కొన్ని డిమాండ్లు ఉంటాయి, ఏం చెప్తారు? అంటే రియల్గా ఇప్పుడు మాకు ఎందుకంటే అందరికీ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే అందరూ ఆశపడ్డట్టే సినిమా ఫీల్డ్లో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము కూడా ఆర్ట్ డైరెక్టర్స్ ఆశపడతాం. ఎందుకు అని అంటే మాకు సొంత ల్యాండ్ ఇస్తే గవర్నమెంట్ తరఫున దాంట్లో మేమే ఫ్లోర్స్ కట్టుకొని మేము మా అసోసియేషన్కి సంబంధించి ఫ్లోర్స్ కట్టేసి మాదే ఒక స్టూడియోని క్రియేట్ చేసుకుందామని ఆశ ఉంది. అది దానికోసం మేము ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నాము. త్వరలో మేము వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము. ఈ చిత్రపురి ల్యాండ్కి సంబంధించి మొన్న క్లోజ్ అయింది అనుకుంటా నాకు తెలిసి. దానికి సంబంధించి మీకేం హక్కులు లేవా? ఉన్నాయి. చిత్రపురి కాలంలో యాక్చువల్గా అంటే అది 67 ఎకరాల ల్యాండ్ అప్పట్లో. అది సినిమా వాళ్ళు అందరికీ ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే ఇంకా కొందరు దాన్ని నెగ్లెక్ట్ చేసేయడము, కొందరేమో అది అంటే అప్పుడు అంత వాల్యూ లేదు కదా, ల్యాండ్ వాల్యూ, వదిలేశారు. ఇంకా అప్పుడు ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న కొంత నాయకులు మాకు యూనియన్స్ వైజ్గా కాకుండా మీరు అందరూ ఒకటే, ఇది చిత్రపురి కాలనీ కాబట్టి అందరికీ సమానమే, ఇట్లా యూనియన్ వైజ్ ఇవ్వము మేము అని. అప్పుడు నేను ప్రెసిడెంట్గా యూనియన్టీ, మా అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా యూనియన్టీ, నేను దాని మీద ఫైట్ చేశా. ఏ యూనియన్కి ఆ యూనియన్కి ఇవ్వండి, మీరు ఇస్తే వాళ్ళు ఎవరెవరు దానికి పెట్టుకుంటారో అర్జీ పెట్టుకుంటారు, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇద్దాము అట్లా అని అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఇక్కడ యూనియన్ వైజ్గా కాదు మేము అందరికీ అంటే, అప్పుడు ఏంటంటే జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఎక్కువ ఉంటారు. అవును, ఇప్పుడు మా యూనియన్లో మేము ఎంత ఇప్పుడు 210 మంది ఉన్నాము, అప్పుడు వాళ్ళు వేలల్లోనూ ఉన్నారు. అట్లాగా వాళ్ళ మెంబర్షిప్ అట్లా వాళ్ళ మెంబర్షిప్ అది చేసుకోవడం వాళ్ళ అక్కడ కొద్దిగా అందరికీ రాలేకపోయింది, అది అందరికీ న్యాయం జరగలేదు. అది తర్వాత ఇంకా మళ్ళీ ఏమన్నా మీరు అంటే ప్రభుత్వం సంబంధించి తలసాని గారితో ఏమన్నా అప్రోచ్ అవ్వడం జరిగిందా? చిత్రపూర్లో మాకు అన్యాయం జరిగిందని చెప్పి మీ లేదు, అలాగే ఏం వెళ్ళలేదు. కాకపోతే ఇప్పుడు ఏమన్నా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి? నిన్న మొన్న కోమటిరెడ్డి గారు కూడా మీ ఫిల్మ్కి సంబంధించిన పెద్దలంతా కలిసినట్టున్నారు. అవును, కొందరు కలిసి ఉన్నారు. మేము కూడా ఇప్పుడు మేము కూడా కలవాలి రేవంత్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా. ఎందుకంటే మాకు గవర్నమెంట్ తరఫున మాకు ల్యాండ్ డిమాండ్ చేస్తున్నాం, అలాంటి కావాలని. ఇప్పుడు స్టూడియో నిర్మాణం దాని మీదనే కొద్దిగా కసరత్తు చేస్తున్నాం. దానికి సంబంధించిన ఫైల్ అంతా కూడా రెడీ చేస్తున్నారు మా ప్రెసిడెంట్, మా సెక్రటరీ వాళ్ళు.
ఇప్పుడు అదైతే ఒకసారి వెళ్ళేసి కలుద్దామని. రైట్. థ్యాంక్ యూ కృష్ణ గారు. థ్యాంక్ Thank యూ you అండి. సో మచ్. ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు తీయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని హిట్ టీవీ ఆశిస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.